వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. పిల్లలకు నచ్చే విధంగా వెజిటేబుల్స్తో చేసినటువంటి కొన్ని టిఫిన్ బాక్స్ రెసిపీస్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము ఖతార్లో ఉంటాం కాబట్టి ఖతార్లో స్కూల్స్ సండే నుండి స్టార్ట్ అవుతాయి. సండే రోజు ఈజీ రెసిపీని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ 3 బౌల్స్ తీసుకుని 3 బౌల్స్లో కూడా దోసపిండి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పాలకూర చిన్న పీసెస్గా కట్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకొని ఒక బౌల్లో అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇంకొన్ని బీట్రూట్ పీసెస్ తీసుకొని అది కూడా కొద్దిగా వాటర్ వేసుకొని ప్యూరీ లాగా చేసుకొని ఇది ఇంకో బౌల్లో వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద వాఫిల్ మేకర్ పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత వాఫిల్ మేకర్ ఓపెన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందాక మనం కలిపెట్టుకున్నటువంటి దోస పిండిని ఫస్ట్ బీట్రూట్ పిండిది వేసేసుకున్న తర్వాత వైట్ కలర్ దోస పిండి ఉంటుంది కదా అది వేసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ కలర్ దోసపిండి అయితే వేసుకున్నాను. ఒకవేళ పిల్లలకి పాలకూర ఆకు నచ్చలేదు అంటే క్యారెట్ ప్యూరీ గానీ లేదంటే గ్రీన్ పీస్ ప్యూరీ గానీ వేసుకోవచ్చు. ఈ దోసపిండి వాఫిల్ మేకర్ లో ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం ఫిల్ చేసేసుకొని 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వాఫిల్ మేకర్ ని టర్న్ చేసుకొని పైన భాగం కూడా బాగా కాలే విధంగా కాల్చుకోవాలి. రెండు సైడ్లు కూడా బాగా కాలిన తర్వాత వాఫిల్ మేకర్ ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వాఫిల్ మేకర్ ని ఓపెన్ చేసి చూడగానే మనకి ఈ విధంగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుందాము. ఇది చల్లారే లోపు మనం లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాము. మనకి కావాలి అంటే రెయిన్బో కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజు లంచ్ బాక్స్ లోకి కొన్ని నట్స్ పెట్టాను. దాంతో పాటుగా స్వీట్ మెలన్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టాను. దోస పిండితో వేసిన కలర్ఫుల్ వాఫిల్స్ అయితే హాఫ్ పీసెస్ గా కట్ చేసి బాక్స్ లో అయితే పెట్టేశాను. పిల్లలకి నచ్చితే చట్నీతో ఇయ్యొచ్చు. అంతే, ఎంతో ఈజీగా టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మండే రోజు పిల్లల టిఫిన్ బాక్స్ లోకి నేను ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 1/2 కప్ గోధుమ పిండి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వాము వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్పు మెంతాకులు అయితే చిన్నగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం గోధుమ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి కొద్దిగా వేసుకొని గోధుమ పిండి లాగా అయితే కలుపుకున్నాను. ఈ పిండిని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ లోపు ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని గోధుమ పిండిని మనము చపాతీలాగా ఒత్తుకొని ఆ తర్వాత ప్యాన్ లో వేసుకొని ప్యాన్ మీద ఈ చపాతీని పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాలే విధంగా చపాతీలాగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా హెల్దీగా పిల్లలకి నచ్చే విధంగా మెంతాకుతో చపాతీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టి ఇది చల్లారే లోపు టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాం. ఈ రోజు టిఫిన్ బాక్స్ లోకి కొన్ని నట్స్ తో పాటు దానిమ్మ గింజలు కూడా పెట్టాను. ఇందాక రెడీ చేసి పెట్టుకుని చల్లారినటువంటి మెంతాకు చపాతీ కూడా పెట్టేశాను. దీంతో కావాలంటే మనము కర్రీతో పెట్టొచ్చు. పిల్లలకి నచ్చదు అంటే ఇలాగే పెట్టి కూడా పంపించవచ్చు. అంతే, ఎంతో ఈజీగా మండే టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ట్యూస్డే రోజు టిఫిన్ బాక్స్ కోసం పాస్తా అయితే చేస్తున్నాను. దానికోసం పాన్ లో వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని దాన్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ లో కొద్దిగా సాల్ట్ తో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ పాస్తా కూడా వేసుకుని ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పాస్తా ఈ విధంగా రెడీ అవుతుంది కదా, అప్పుడు నైఫ్ తోటి కొద్దిగా కట్ చేసుకొని చూసుకోవాలి అది బాగా ఉడికిందో లేదో. బాగా ఉడికింది అని అనిపిస్తే దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. పాస్తా అంతా స్ట్రెయిన్ చేసుకొని చల్లార్చుకోవాలి. అది చల్లారే లోపు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాము. ఈ రోజు పాస్తాలోకి నేను ఆనియన్స్, క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే క్యాప్సికమ్ లో కలర్స్ కూడా ఉంటాయి కదా, పిల్లలకి నచ్చే విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడి అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా టమాటా కెచప్ అయితే వేస్తున్నాను. దాంతో పాటుగా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, దాంతో పాటుగా మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకుంటాను. ఇందాక బాయిల్ చేసి చల్లార్చినటువంటి పాస్తా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కావాలి అంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ కి. 5 మినిట్స్ తర్వాత ఈ పాస్తాలో ఒక చీజ్ స్లైస్ అయితే పెడతాను. చీజ్ స్లైస్ పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి చీజ్ కరిగిపోయి మొత్తం కలిపేసుకోవాలి. నేనైతే మా పిల్లలకి చీజ్ పాస్తా ఈ విధంగానే చేస్తాను, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చీజ్ పాస్తాను అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారే లోపు కుకుంబర్ అయితే ఎలా కట్ చేసుకుంటానో చూద్దామా. ఇక్కడ కుకుంబర్ ని దాని స్కిన్ మొత్తం తీసేసుకొని ఫోర్క్ తో వీడియోలో చూపించే విధంగా లైన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకుంటే మనకి కుకుంబర్ డిఫరెంట్ షేప్ లో అయితే కట్ అవుతుంది. కుకుంబర్ ని కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాము. ఈ రోజు టిఫిన్ బాక్స్ లోకి కొన్ని నట్స్ తో పాటు ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి కుకుంబర్ పీసెస్ పాస్తా కూడా పెట్టేశాను. అంతే, ఎంతో ఈజీగా చీజీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. వెనస్డే రోజు టిఫిన్ బాక్స్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఆ ప్యాన్ బాగా వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని
కొన్ని పల్లీలు ఇంకా జీడిపప్పు కూడా వేసుకొని ఆ రెండు బాగా ఫ్రై అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు బాగా ఫ్రై అయిపోయాను అన్నప్పుడు కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్, దాంతో పాటుగా ఒక పచ్చిమిరపకాయ, కొన్ని కరివేపాకు కూడా వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3/4 కప్ గ్రీన్ పీస్, 3/4 కప్ క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని ఉడికేలోపు మనం ఇక్కడ అటుకులను అయితే వాష్ చేసుకుందాము. ఒక బౌల్లో 1.5 కప్ అటుకులను అయితే తీసుకున్నాను. అందులో వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఓన్లీ అటుకులను మాత్రమే పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మూత తీసేసి వెజిటేబుల్స్ అన్ని ఒకసారి కలిపేసుకొని క్యారెట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, దాంతో పాటుగా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్నటువంటి అటుకులను కూడా వేసేసుకోవాలి. అటుకులంతా ప్యాన్లో వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్, నట్స్ అన్ని అటుకులతో బాగా కలిసే విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకొని అది కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. నిమ్మరసం వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకుల ఉప్మాని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అటుకుల ఉప్మా చల్లారేలోపు టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాము. ఈరోజు టిఫిన్ బాక్స్లోకి కొన్ని నట్స్, పిల్లలకి రోజు టిఫిన్ బాక్స్లో నట్స్ అయితే పెడతాను. దాంతో పాటుగా కొన్ని గ్రేప్స్ అయితే పెట్టాను. గ్రేప్స్ తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది అయితే చల్లారిపోయింది. అటుకుల ఉప్మాను కూడా పెట్టేశాను. అటుకుల ఉప్మాలో ఒక పచ్చిమిరపకాయలు కూడా వేశాను కదా, అది పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు, అందుకే పచ్చిమిరపకాయలు అలాంటివి తీసేస్తూ ఉంటాను. అంతే, ఎంతో ఈజీగా వెనస్డే టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. థర్స్డే రోజు పిల్లల టిఫిన్ బాక్స్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని అయితే వేసుకోవాలి. 2 ఎగ్స్ని వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్, దాంతో పాటుగా కొన్ని టమాటా పీసెస్, కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం కూడా వేసుకొని ఎగ్లోకి ఉప్పు, కారం, వెజిటేబుల్స్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ బౌల్ని అయితే కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం మిల్క్ బ్రెడ్ని అయితే యూస్ చేస్తున్నాను. మనకి కావాలంటే బ్రౌన్ బ్రెడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 బ్రెడ్స్ని తీసుకొని మన ఇంట్లో ఉన్న గ్లాస్తో కానీ లేదంటే రౌండ్ సర్కిల్ షేప్ వచ్చే దేంతోనైనా సరే ఒక బ్రెడ్ మీద సర్కిల్ షేప్గా అయితే కట్ చేసేసుకోవాలి. బ్రెడ్ మధ్యలో సర్కిల్ షేప్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడి అయిన తర్వాత అందులో కొద్దిగా బటర్ వేసుకొని అది కూడా మెల్ట్ చేసుకోవాలి. బటర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ను కూడా ఈ ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక మనం ఎగ్ మిక్స్చర్ని అయితే కలిపాం కదా, దాన్ని బ్రెడ్ మధ్యలో అయితే వేసేసుకోవాలి. కొద్దిగా 2 బ్రెడ్ మధ్యలో కూడా వేసేసుకోవాలి. 2 బ్రెడ్ మధ్యలో ఎగ్ మిక్స్చర్ వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత ఇందాక సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ పీస్ను కూడా ఈ ఎగ్ మిక్స్చర్ మీద అయితే పెట్టేసుకుని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీస్ ఊడిపోకుండా దాని మీద ఇందాక ఎగ్ మిక్స్చర్ అయితే కొంచెం మిగిలింది కదా, దానికి కూడా ఆ బ్రెడ్ మీద అయితే మొత్తం అప్లై చేసేసుకోవాలి లైట్గా. 2 బ్రెడ్స్ మీద కూడా ఎగ్ మిక్స్చర్ని అప్లై చేసేసుకున్న తర్వాత బ్రెడ్ పీస్ని ఒకసారి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాలే విధంగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా రెండో బ్రెడ్ను కూడా అదే విధంగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి నచ్చితే టమాటా వేయండి, లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. 2 వైపులా బ్రెడ్ ఆమ్లెట్ బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని చల్లార్చుకుందాము. ఈ రెసిపీ చాలా తొందరగా అయిపోతుంది, ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చల్లారుతుంది కదా, ఈ లోపు మనం టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాము. ఈరోజు టిఫిన్ బాక్స్లోకి కొన్ని నట్స్తో పాటు ఆరెంజ్ పీసెస్ కూడా పెట్టాను. ఆరెంజ్ పీసెస్ని పెట్టేసిన తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ని బాక్స్లోకి సరిపోయే విధంగా హాఫ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. హాఫ్గా కట్ చేసి చూసిన తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. లోపల అంతా బాగా ఉడికిపోయింది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ని అయితే బాక్స్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.